కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుంటే చేతులు మాత్రం గడప దాటడం లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి విమర్శలు చేశారు. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం ఎన్నికల కోడ్ వాయిదా పడగా మార్చి 12న నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదన్నారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక రిలీజ్ చేశారన్నారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనంత అన్నారు. విద్యార్థులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని, గడిచిన 8 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటలతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల్లో ఎన్నికల సమయం ముందర కానీ, తర్వాత ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి. అధికార పార్టీ వారి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఆ పార్టీకి కూటమి పార్టీ వారు అందరికీ కూడా. కానీ కాళ్ళు మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కూడా. అంటే ఏది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు పరచలేని పరిస్థితి. అన్ని రంగాలు కూడా, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం, అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వచ్చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా. కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు నిర్వీర్యం కూడా చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇంటిలో దీపం అనేది ఆ ఇంటికి ఎలా వెలుగిస్తుందో అంతకంటే ఎక్కువ కూడా ఒక అక్షర దీపం అనేది ఆ కుటుంబంలో అనేది ఉంటే ఆ కుటుంబానికంతా కూడా వెలుగిస్తుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఆ కుటుంబాలే బాగుపడతాయి, స్వశక్తితోనే వారు కూడా ఎదుగుతారు, కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఎక్కువ ఉన్నతమైన చదువులు, ముఖ్యంగా డాక్టర్ కోర్సులు కావచ్చు, ఇంజనీరింగ్ కోర్సులు కానీ, పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా చదివిన విషయం అందరికీ కూడా తెలిసింది. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, బాంబే, మరి ముఖ్యంగా స్టేట్స్లో కానీ బయట అంటే విదేశాల్లో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు మనోళ్ళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగువారు ఉభయ రాష్ట్రంలో కూడా ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యలో కూడా వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన పథకం వల్లనే ఇంతమంది పేద విద్యార్థులు, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారు ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు కూడా అవకాశం కూడా ఏర్పడింది. అదే దారిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూడా 2 అడుగులు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కూడా జగనన్న విద్యాదీవెన అంటే వసతి దీవెన కూడా తీసుకొని వచ్చేసి వారు చదువుకునేదానికి హాస్టల్ ఖర్చులు కూడా ప్రత్యేకంగా కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. కానీ ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకు గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఆ రోజు దాదాపుగా 1900 కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా ఎక్కడికైనా బకాయిలు చెల్లించుకోకుండా పోయింది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ బకాయిలు అన్నీ కూడా చెల్లించేదే కాకుండా, కాలేజీలు కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దలను కూడా ఎంకరేజ్ చేయాలి, ఆ పిల్లలకు కూడా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎంత ఫీజు ఉంటే కూడా అంత ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పేసి, వాటికి తోడు వారి వసతి కోసం, భోజన వసతుల కోసం కూడా మేము సంవత్సరానికి కూడా ఇంత ఇస్తామని చెప్పేసి కూడా తీసుకొని రావడం, అది కూడా తల్లిదండ్రులకే చెల్లించడం, నేరుగా 4 వాయిదాలు తల్లిదండ్రులకే చెల్లించడం తీసుకొని రావడం కూడా జరిగింది. పాత బకాయిలు తీర్చేదే కాకుండా ఈ చర్యల వలన కూడా దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు,
లేకపోతే వసతి దీవెనకు అన్నీ కలిపి 26,000 కోట్ల రూపాయలు కూడా కేవలం హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకే ఖర్చు పెట్టిన వైనం. ఈరోజు ఎన్నికల సమయంలో లాస్ట్ చివరి 3 క్వార్టర్లు కూడా ఇస్తామంటే ఈ తర్వాత ఇచ్చేటప్పుడు ఇవి తీసుకొని రావడము, వెంటనే కూడా ఎన్నికల కోడ్ రావడం, ఇవన్నీ కూడా చెల్లించడం కావడం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కానీ ఆ బకాయింపు కేవలం ఒక 700 కోట్లు అనుకున్నాను. 3,900 కోట్లకు గాను 700 కోట్లు అంటే ఇప్పటికి కూడా 3,200 కోట్ల రూపాయలు ఈ పిల్లలకి అనేది కూడా చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. మేము అనేక మార్లు కూడా ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే గతంలో కూడా కౌన్సిల్లో కానీ ఇప్పుడు కూడా ప్రారంభంలో కూడా మా కౌన్సిల్ సభ్యులు, మరీ ముఖ్యంగా కౌన్సిల్లో మా పార్టీ నాయకుడైన బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. వెంటనే కూడా బకాయిలు చెల్లించాలని చెప్పేసి పరీక్షల దగ్గర కూడా వస్తూ ఉన్నాయి. ఒదికేమో ప్రభుత్వం మేము ఎందుకు ఎవరు కానీ ఏ యాజమాన్యం కూడా అంటే కాలేజ్ యాజమాన్యం వారు అడగద్దని చెప్పాము, మేమే నేరుగా కాలేజ్ యాజమాన్యం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ చెప్తూ ఉన్నా కూడా ఈరోజు యాజమాన్యం వారు పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పైన పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల పైన పెద్ద ఎత్తున కూడా వెంటనే మీరు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రెజర్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు స్టూడెంట్స్ పైన కూడా వస్తారు. అందుకోసం ఇటీవల నేను చూసాను, ఇక్కడే కాదు ఇవన్నీ స్కూళ్ళల్లో కూడా, స్కూల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా, అందుకోసమే ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరొక మారు కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం విన్నవించినా కూడా ఎక్కడ కానీ ప్రభుత్వంలో ఎక్కడ కానీ ఆ చలనం అనేది కూడా రాలేదు. కాబట్టి వారిది అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మేము అనేది కూడా ఫీజు పోరుబాట అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ బుధవారం కూడా చేయాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి పోయి పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కూడా కలెక్టరేట్ దగ్గర పోయి అక్కడ ఒక మెమరాండం ఇచ్చి వెంటనే కూడా ఈ ఫీజులు బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పోరుబాట ధర చెల్లించాలని చెప్పేసి పార్టీ కూడా నిర్ణయం కూడా తీసుకుంది. ఇదే కాదు, ఈ పోరుబాటలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ దగ్గర, అనంతపురం జిల్లా పరిషత్ దగ్గర ఉండే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది బుధవారం 12వ తేదీ. అదే కాకుండా ఆ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అక్కడే ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని 10 గంటలకల్లా కూడా అక్కడ ర్యాలీ ద్వారా కూడా మేమందరూ కూడా పోయేసి జిల్లాలో ఉండే పార్టీ వాళ్ళందరూ కూడా పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ దగ్గర కూడా ఒక మెమరాండం ఇచ్చి వెంటనే ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము వారి తరపున కూడా అడుగుతున్నాం. అందుకోసం ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉండే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొని కూడా ర్యాలీలో కూడా పాల్గొనాలని చెప్పేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి